ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఒక వ్యాధుడు అంటే బోయేవాడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అంతకు ముందు రోజు కూడా అతనికి వేట దొరకలేదు. ఎలా అయినా సరే వేటని పట్టుకొని నా కుటుంబానికి నేను అన్నం పెట్టాలి అనుకున్నాడు. అటు తిరిగాడు ఇటు తిరిగాడు, ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఒక్క వేట కూడా పడలేదు. రాత్రి అయిపోబోతోంది. అయినా సరే నేను ఇక్కడే ఉండి వాళ్ళ ఏ విషయమైనా సరే తేల్చుకొని వెళ్ళాల్సిందే అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాడు. అక్కడే ఒక చిన్న చెట్టు ఉంటే బిల్వ వృక్షాన్ని మెల్లిగా ఎక్కి కూర్చున్నాడు. ఈ బిల్వ వృక్షం ఎక్కిన తర్వాత మెల్లిగా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏవైనా జంతువులు వస్తాయని. ఎంతసేపటికి రాలేదు. ఈ రాకపోయేటప్పటికి ఎప్పుడూ చెట్టు మీద ఉండేటటువంటి వాడు ఖాళీగా ఉండడు. ఏదో ఒక పని చేసి తాను నిద్ర లేకుండా ఎదురు చూస్తుండేటువంటి పని కోసం చూస్తాడు. ఆ చెట్టు మీద ఉండే ఆకుల్ని గెల్లడం మొదలుపెట్టాడు. మెల్లిగా ఆ రాలినటువంటి ఆకులు కింద పట్టడం మొదలుపెట్టినాయి. ఇక ఓ సందర్భంలో వాడి కొడుకు పేరుని వాళ్ళ తాలూకు వాళ్ళ పేర్లని తలుచుకోవడం మొదలుపెట్టారు. అందులో పరమేశ్వరుడి యొక్క నామధేయం ఉంది. భగవన్ నామాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అయ్యో వీళ్ళకి ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, తిండి ఏమిటి అని అలా భగవన్ నామము అనేది తలుచుకున్నాడు. ఇక మూడో విషయం వచ్చేటప్పటికీ ఆయన తదేకమైనటువంటి శ్రద్ధతో కుటుంబాన్ని తలుచుకుంటూ కంటెంబడి నీరు అట్లా జాలువారుతూ పడుతోంది. ఆ కంట్లో నీరు కూడా చెట్టు మీద నుంచి కిందకెళ్ళి పట్టడం మొదలుపెట్టింది. అయితే ఈ బిల్వపత్రాలు పడే చోట, ఆ కంట్లోంచి నీళ్లు పడేటటువంటి చోట ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం మీదకి ఈ కంట్లోంచి పడేటటువంటి నీరు ధారగా వెళ్ళి పడుతోంది. ఈ బిల్వపత్రాలన్నీ కూడా మెల్లిగా వెళ్ళి ఆ వాయుర్లింగం మీద పట్టడం మొదలుపెట్టినాయి. ఇక పిల్లల్ని తలుచుకుంటున్నటువంటి శివ అనేటటువంటి పేర్లు ఏదైతే శివనామస్మరణ ఉందో అది కూడా అతనికి పూర్ణ సహకారిగా మారింది. ఇంతలో ఒక జాము గడిచింది. వేట కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా అటు మీదుగా ఓ జింక వచ్చింది. జింకని ఎలా అయినా సరే చంపాలి అని బాణం తీసి పెట్టుకున్నాడు. ఆ బాణం అంతా సంధించి సంసిద్ధం చేశాడు. కానీ ఇంతలో ఆశ్చర్యకరంగా ఆ జింక మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇది ఎక్కడ విడ్డూరం, నేను ఎప్పుడూ వినలేదే, ఇలా మానవ భాషలో మాట్లాడుతుందా అని ఆ జింక చెప్పడం మొదలుపెట్టింది. నాయనా, నువ్వు చంపకూడదు, నీకు చంపడానికి హక్కు లేదు. కారణం ఏమిటయ్యా అంటే నిండు గర్భవతిని, నేను నీకు చంపడానికి పనికిరాను. అవకాశం ఇస్తే నేను ప్రసవించి వెంటనే వస్తాను అని చెప్పింది. ఏమిటో జింక మాట్లాడటమే ఆశ్చర్యము, దానికి తోడు నిండు గర్భవతి, అన్నీ నిజమే చెప్పింది కదా. సరే ప్రసవంగానే తిరిగిరా అని వదిలిపెట్టేశాడు బోయేవాడు. కాసేపటికి అదే కాస్త దగ్గర ఉండేటువంటి నీళ్ళ దగ్గర తాగడానికి ఇంకొక జింక వచ్చింది. ఈ జింక బాగుంది, ఇదేదో బాగా బక్కజిక్కిపోయి ఉంది అని దాన్ని చంపడానికి సంసిద్ధమైతే, ఓ వ్యాధ ఆగు, నాకు అర్థమైంది నన్ను చంపబోతున్నావని. నేను చాలా కొద్దిపాటి మాంసంగానే బక్కచిక్కి శల్యమై ఉన్నాను కాబట్టి నీకు పెద్ద ఉపయోగం ఉండదు. నన్ను వదిలిపెడితే కలిసి వెళ్ళి ఇద్దరము మళ్ళీ తిరిగి వస్తాము. సరే అని చక్కగా ముందరికి వెళ్ళటం జరిగింది. మళ్ళీ మూడో జింక వచ్చింది. ఎప్పుడూ లేని ఆశ్చర్యాలు చూస్తున్నానేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. ఈసారి మగ జింక వచ్చింది. ఈ మగ జింక ఆనందంగా బాగా బలిసి బ్రహ్మాండమైన బలంతో ఉంది. ఆ మగ జింక తన భార్య ప్రసవిస్తుంది అని చూడటానికి వచ్చింది. నీళ్లు తాగి వెళ్దామని సంసిద్ధమవుతుంటే బాణం తీశాడు, ఎక్కుపెట్టాడు, కొట్టబోతున్నాడు. వెంటనే జింక గ్రహించింది. అయ్యా వద్దు, నన్ను చంపకు, నా భార్య ప్రసవిస్తోంది, ఆమె దగ్గరికి వెళ్ళి చూసుకొని నేను మళ్ళీ వస్తాను అంటే ఈయన వృత్తాంతం అంతా చెప్పాడు. సరే అయితే ప్రసవించిన తర్వాత ఇచ్చి కలిసి మేమందరం తిరిగి వస్తాము. అసలు జింకలు మాట్లాడటమే వాడికి ఒక పెద్ద ఆశ్చర్యం. ఈ జింకలన్నీ ఏమిటయ్యా అనే ప్రశ్న వేశారు. ఇవి క్షీరసాగర మథనం చేసినప్పుడు అమూల్యమైనటువంటి 14 రత్నాలలో రత్నాలుగా వీటిని చెప్తారు. తర్వాత ఆ ప్రధానమైనటువంటి ఆడజింక అన్నీ కూడా కలిసి వచ్చినాయి. వచ్చేటప్పటికి వీడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఏమిటి సత్యపాలన, మృగం నిజంగా ఈనింది, మళ్ళీ చావడానికి వచ్చింది, నాలో ధర్మం ఏమైంది అని వాడి లోపల ఎక్కడ లేని తెలియని ఒక భీతి వచ్చింది. నేను తిండి లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని చంపని వెళ్ళిపోండి అన్నాడు. అనేటప్పటికీ కాదు వ్యాధ, నేను మాటిచ్చాం, నువ్వు మమ్మల్ని చంపాల్సిందే. ఆయనకి ఇంకా మనసు ఒప్పుకోలేదు. అసలు మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. ఏమీ లేదు, పూర్వం నేను రంభ అనేటటువంటి అప్సరసగా
ఆ మణుల్లో ఒకదాన్ని, అక్కడి నుంచి రంభ అనే అప్సరస రూపాన్ని ధరించాను. నేను నిత్యము పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో పరమేశ్వర అర్చన చేసుకుంటూ పరమేశ్వరుడికి అవసరమైనటువంటి పనులు కైలాసంలో చూస్తూ ఉండేదాన్ని. హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడితోటి నాకు సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఆ రాక్షసుడిని నేను బాగా సన్నిహితంగా ఉండి పూజ అన్నీ మర్చిపోయాను. ఓ సందర్భంలో పరమేశ్వరుడు ఎదురుగుండా నేను కనిపించాను. పరమేశ్వరుడు త్రికాలజ్ఞుడు. ఎప్పుడైతే నన్ను చూశాడో తక్షణమే ఆయన శపించాడు. భూలోకంలో జన్మించమని శపించాడు పరమేశ్వరుడు. ఆ శాపం కారణంగా మేము ఇక్కడికి రావటము, ఇంత చక్కగా నీ చేతిలో మరణించేటువంటిది రావటం తట్టుకోలేకపోయాడు. సరే, అయినా ఆహారంగా తీసుకెళ్తాను మాటిచ్చాడు కాబట్టి, వాళ్ళు చెప్పినటువంటి కథలో ముక్తి ఈయన నుంచే ఉంది అని చెప్పారు కాబట్టి అతను వధించాడు, వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా భోజనం లేదు, ఆ రాత్రంతా నిద్ర లేదు, ఆ రాత్రంతా జింకల కోసం ఎదురు చూస్తున్నాడు. పిల్లల యొక్క పేర్లు చెప్తున్నాడు, బిల్వపత్రాలని తెంచి శివలింగం మీద వేస్తూ ఉన్నాడు. ఇలా శివనామం చెబుతూ శివలింగం మీద వేస్తూ కన్నీరుతోటి అభిషేకం చేశాడు. ఇదేది అతనికి తెలియకుండా చేశాడు. మరణించినప్పుడు ఒక్కసారిగా యమదూతలు వెళ్తుంటే శివదూతలు వచ్చి వారించి వాడిని తీసుకెళ్తామన్నారు. ఏమిటయ్యా తీసుకెళ్ళటానికి గల కారణం అంటే, వీడు చతుర్దశి దివసాన మహాశివరాత్రి రోజున మొత్తము నిద్రపోకుండా పూర్తిగా నన్ను అర్చించి 4 జాములలోనూ పూజ చేయాల్సినప్పుడల్లా ఈ బిల్వపత్రాలన్నీ నా మీద వేస్తూ వాడు అక్కడే కూర్చున్నాడు. ఇంతకంటే పుణ్యం ఇంకేముంటుంది? అసలు వీడికి మళ్ళీ ఈ శరీరంతో భూమి మీద రాకుండా కైలాసంలో ఉండడానికి యోగ్యుడైన వాడు అని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ కథ చెప్పి ఇలా పూజ చెయ్యాలి అని చెప్పారు.